16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడానికే ఆస్ట్రేలియా చేసిన ప్రయత్నం బాగుంది. దీర్ఘకాలం మల్లగుల్లాలు పడి చివరకు ధైర్యంగా తెచ్చిన ఈ చట్టం 2 రోజుల క్రితం అక్కడ అమలులోకి వచ్చింది. ఆశయం మంచిదే, ఆచరణకే కష్టం అని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ స్వయంగా ఓ మాట అన్నప్పటికీ, ఒకవేళ అనుకున్నంతగా విజయం కాక వైఫల్యాలు ఎదురైనప్పటికీ ఒక మాయా ప్రపంచం నుంచి పిల్లలను రక్షించే సదుద్దేశంతో మొదలుపెట్టిన ఈ ప్రయత్నం ప్రశంసనీయమైనది. వయస్సు, అనుభవం ఉన్నదని, తమకే అంతా తెలుసని అనుకుంటున్న పెద్దలే ఈ సోషల్ మీడియా మాయలో పడి గింగిరాలు తిరుగుతూ ఉంటే, తెలిసి తెలియని వయసు పిల్లలు దాని వలలో పడి ప్రభావితులు కాకుండా ఉండటం అసాధ్యం. పసి హృదయాలపై దీని దుష్ప్రభావాలు, మానసిక రుగ్మతల మీద ఆస్ట్రేలియా ప్రభుత్వం లోతైన అధ్యయనాలు జరిపి 16 ఏళ్లలోపు వారిని పూర్తిగా సోషల్ మీడియాకు దూరం పెట్టవలసిందేనని నిర్ణయానికి వచ్చింది. డిజిటల్ స్వేచ్ఛ అని మనం ముద్దుగా అంటున్న దానికి పూర్తి దూరంగా ఉన్న దేశాలు కూడా ఈ ప్రపంచంలో అనేకం. ఎత్తైన గోడలు కట్టి పాక్షికంగా అనుమతిస్తున్న దేశాలు ఉన్నాయి. పిల్లలను సోషల్ మీడియాకు పూర్తిగా దూరం చేయటం సరికాదంటో చిన్న చితక జాగ్రత్తలతో యథాతథంగా అనుమతిస్తున్న దేశాలే అధికం. కానీ ఆస్ట్రేలియా మాత్రం ఎటువంటి మినహాయింపులు ఇవ్వడానికి సిద్ధపడలేదు. ప్రధానిగా ఉన్నందుకు ఎన్నడూ తనకు ఇంత సంతోషం కలగలేదని, మిగతా ప్రపంచానికి ఆస్ట్రేలియా దారి చూపించిందని అల్బనీస్ గర్విస్తున్నారు. ఇదే దారిలో తూచా తప్పకుండా నడుస్తామని ఇప్పటికే కొన్ని దేశాలు ప్రకటించాయి. ఆస్ట్రేలియాలో 2/3 మందే ఓటర్లు, రాజకీయ పక్షాలు ఈ నిర్ణయానికి అనుకూలంగా ఉండటం విశేషం. టెక్ కంపెనీలు తలెగరేయకుండా, తోక జాడించకుండా ఉండటానికే ఆస్ట్రేలియా ప్రభుత్వం మొన్న సెప్టెంబర్లో ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించి వయసు పరిమితి అవసరాన్ని నొక్కి వక్కాణించి మిగతా ప్రపంచాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసిందని అంటారు. మెసేజింగ్ యాప్లు మినహా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, ఎక్స్, యూట్యూబ్ ఇత్యాది 10 ప్లాట్ఫామ్లు ప్రస్తుతానికి ఈ నిర్ణయం పరిధిలోకి వస్తున్నప్పటికీ భవిష్యత్తులో మరిన్ని వచ్చి చేరవచ్చు. 16 ఏళ్లలోపు వారు ఈ వేదికల్లోకి చొరబడని పక్షంలో వారిని, తల్లిదండ్రులను కాక కంపెనీలనే భారీ పెనాల్టీలతో శిక్షించాలన్నది మంచి నిర్ణయం. అవి అనుసరించబోయే వయసు నిర్ధారణ విధానాల మీద అనుమానాలు, గోప్యతా భయాలు ఉన్నప్పటికీ ఉల్లంఘనలకు తావులేని రీతిలో చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా వాటిదే. ఆదిలో వీరంగాలు వేసి హెచ్చరికలు చేసిన టెక్ కంపెనీలు క్రమంగా చల్లబడ్డాయి. తాము తమ మిత్రులు నిషేధాన్ని ఎలా ఉల్లంఘించామో ప్రధానికే ఆస్ట్రేలియా పిల్లలు చెబుతున్నారట. వీపీఎన్ల వాడకంతో పాటు ఇతరత్ర అడ్డుతోవల్లో ఈ అడ్డుగోడ ఛేదించేందుకు ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారట. ఇవన్నీ తాము ఊహించినవేమీ కాదని, ఈ తరం పిల్లలు ఎంత గట్టికులో తెలుసని ప్రభుత్వం అంటోంది. ఇప్పుడు నిషేధాన్ని మెచ్చుకున్నవారే రేపటి రోజుల్లో తమ పిల్లల నిరసన, ఒత్తిడి భరించలేక వ్యతిరేకంగా తయారయ్యే అవకాశమూ లేకపోలేదు. రెడిట్ చూపిన దారిలో మిగతా కంపెనీలు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. సోషల్ మీడియా వాడకాన్ని ఒక వ్యసనంలాగా మార్చివేసే ఆల్గరిథమ్స్ నుంచి, విషపూరిత కంటెంట్ నుంచి, ఆన్లైన్ అవమానాలు, వేధింపులు, బెదిరింపుల నుంచి పిల్లలను కాపాడుకోవాలన్న ఈ ప్రయత్నం ప్రశంసనీయమైనది. ఎదిగే వయసులో ఈ ఉచ్చులో చిక్కి చదువు, నిద్ర, ఆటకు దూరమై సకల సామర్థ్యాలు, భావోద్వేగాలు కోల్పోయి వాస్తవిక ప్రపంచానికి దూరంగా మిగులుతున్నారు పిల్లలు. ఒక అబద్ధాల ప్రపంచంతో తమను పోల్చుకుంటూ ఆత్మన్యూనతలోకి జారిపోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు చేతులెత్తేసిన ఒక తీవ్రమైన సమస్యని ఆస్ట్రేలియా ప్రభుత్వం నెత్తినెత్తుకొని మిగతా దేశాలకు దారి చూపుతున్నందుకు సంతోషిస్తున్న వారే అధికం.